హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను ఒక మోడల్ పేపర్ పెట్టాను కదా, దానికి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కదా. వాట్ ఈస్ కొలెస్ట్రాల్? At the end of pregnancy, a watery yellowish lymph-like fluid accumulates in mammary glands, that is colostrum. Pregnancy last లో mammary glands లో accumulate అయిన yellowish lymph-like fluid ని colostrum అని పిలుస్తాం. Next, role of potassium hydroxide is to absorb carbon dioxide present in glass bottle. Next, ఎగ్జాంపుల్స్ ఫర్ ఫాసిల్ ఫ్యూయల్స్ వచ్చేసి మనం కోల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, వీటిలో ఏదైనా రాసుకోవచ్చు. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఏవైనా రెండు రాయండి. ESRD ఫుల్ ఫామ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, మధ్యలో ఆఫ్ లేదు. అండ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ 4 వర్డ్స్కి కూడా మనం క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్ కదా, 120 రిప్రజెంట్స్ సిస్టోలిక్ ప్రెషర్. నెక్స్ట్ గివెన్ డయాగ్రామ్ ఈజ్ ఆర్టరీ. ఎలా గుర్తుపట్టచ్చు అంటే థిక్ ఎలాస్టిక్ వాల్స్ ఉన్నాయి అండ్ లుమెన్ ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువగా ఉంది లుమెన్. సో బై సీయింగ్ దట్ వీ కెన్ ఐడెంటిఫై దిస్ డయాగ్రామ్ యాజ్ అండ్ ఆర్టరీ, లాంగిట్యూడినల్ సెక్షన్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఆర్టరీ ఇది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ బుక్ వాజ్ రిటన్ బై చార్లెస్ లియల్. సో సి, ఆక్సిజన్ వాజ్ నేమ్డ్ బై లావోయిజర్ సైంటిస్ట్. ఏ, ఆర్టిఫిషియల్ కిడ్నీ చార్లెస్ హఫ్నాజల్. B. So C, A, B. Answer is B here. Next, error in sentence. Chlorophyll is a pigment which contain one atom of iron కాదు, మెగ్నీషియం ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ హియర్ ఈస్ అడ్రినలైన్. సో మిగతా 3 వచ్చేసరికి మనకి ఫైటో హార్మోన్స్. అడ్రినలైన్ ఈజ్ ఏ హ్యూమన్ హార్మోన్. గివెన్ పిక్చర్ హియర్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మిస్ మ్యాచ్ వచ్చేసి పర్నీషియస్ ఎనీమియా, వైటమిన్ B12, B6 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్ ఈజ్ ఇన్సెక్ట్స్, సో హెర్బివోర్స్ అనమాట. ఓకే, ఇక్కడతో మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయినాయి. మీకు 6 మార్క్స్ కదా రావాల్సింది. 6కి ఎన్ని వచ్చాయో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈవెన్ టాపర్స్కి కూడా ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ దగ్గరే 1, 2 పోతూ ఉంటాయి. సో మీరు ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ నెఫ్రాలజిస్ట్ని కలిస్తే మీరు కిడ్నీస్ గురించి ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, హౌ మచ్ సాల్ట్ వీ కెన్ టేక్ పర్ డే, రోజుకి ఇంత సాల్ట్ తీసుకోవచ్చు. ఆర్ వాట్ ఫుడ్ ఐటమ్స్ వీ హ్యావ్ టు టేక్ టు కీప్ అవర్ కిడ్నీస్ హెల్దీ. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగచ్చు. 1 మార్క్ కాబట్టి మనం 2 క్వశ్చన్స్ అడిగితే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. నెక్స్ట్ న్యాచురల్ ప్రాపగేషన్లో మనకి టైప్స్ ఇచ్చాడు కదా. ఆనియన్స్ వచ్చేసరికి మనకి బల్బ్స్ ప్రాపగేషన్ మనం బల్బ్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ కొలకేషియా వచ్చేసరికి కామ్స్ అని పిలుస్తాం వాటిని. ఓకే, ఎక్స్ బల్బ్స్ అండ్ వై కామ్స్. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మమ్మేలియన్ హార్ట్ చేయాలి అంటే ఏమేమి మెటీరియల్స్ కావాలి మనకి? ఫ్రెష్లీ కలెక్టెడ్ హార్ట్ ఆఫ్ ఎనీ మ్యామల్, షీప్ కానీ గోట్ కానీ హార్ట్ కావాలి. నెక్స్ట్ సోడా స్ట్రాస్, లాంగ్ బ్లేడ్ కావాలి, డిసెక్షన్ సీజర్స్ కావాలి, అండ్ జగ్ ఆఫ్ వాటర్ అండ్ ఎ ట్రే కావాలి. సో ఇవన్నీ కావాలి. ఓకే, ఇవన్నీ మెటీరియల్స్ రిక్వైర్డ్. నెక్స్ట్ పేలియోంటాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఫాజిల్స్ని చదవడాన్ని పేలియోంటాలజీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏ ఫుడ్ చైన్ విచ్ అబ్జర్వ్ ఇన్ సరౌండింగ్స్, ఏదైనా రాసుకోవచ్చు మనం ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ బై ఇన్సెక్ట్స్ బై ఫ్రాగ్ బై స్నేక్ బై వల్చర్, అలా ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ బయో అక్యుములేషన్? ప్రాసెస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ యాజ్ బయో అక్యుములేషన్. ఫుడ్ చైన్లో ఏమైనా టాక్సిక్ మెటీరియల్స్ ఎంటర్ అవ్వడాన్ని బయో అక్యుములేషన్ అని అంటాము. నెక్స్ట్ సైంటిస్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్ గ్రిగర్ జాన్ మెండల్. క్వశ్చన్ హియర్ ఎక్స్ రిప్రజెంట్స్ యాక్రోజోమ్. హెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా ఇక్కడ మనకి, దీన్ని యాక్రోజోమ్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పెనిట్రేషన్ ఆఫ్ ఓవమ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. సో ఇక్కడతో 1 మార్క్ క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయినాయి. మీకు ఎన్నో వచ్చాయో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ సెక్షన్ 3 2 మార్క్స్ దగ్గరికి వద్దాం. సో పారాగ్రాఫ్ చదివేసి ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ ఆల్వియోలి అక్కస్ బై విచ్ ప్రాసెస్? ఆల్రెడీ మనకి పారాగ్రాఫ్లోనే ఉంది. డిఫ్యూజన్ ప్రాసెస్. ఇక్కడ డిఫ్యూజన్ ప్రాసెస్. నెక్స్ట్ విచ్ గ్యాస్ ఈజ్ ఎక్స్చేంజ్ ఫర్ ఆక్సిజన్? ఆక్సిజన్తో పాటు ఏ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ డిఫ్యూజన్, సెకండ్ క్వశ్చన్కి కార్బన్ డైఆక్సైడ్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్? ఏం చేస్తాయి? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ డ్యూరింగ్ ఇంజురీస్ అప్పుడు క్లాట్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ థ్రోంబోకైనేస్, ప్రోథ్రోమిన్, ఫైబ్రినోజన్, వీటన్నిటికీ కూడా ఎలా కన్వర్ట్ అవుతూ ఎలా
క్లాటింగ్కి హెల్ప్ చేస్తాయో మనం రాయాల్సి ఉంటుంది. ఒక 3-4 పాయింట్స్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ సినాప్స్? సినాప్స్ అంటే ఇట్ ఈస్ అ ఫంక్షనల్ రీజన్ బిట్వీన్ 2 నర్వ్ సెల్స్. ఏం చేస్తాయి ఇవి? దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ నర్వ్ సెల్ టు అదర్ నర్వ్ సెల్. ఓకే, ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయాలి. విచ్ స్టేజ్ ఈజ్ ఇట్? ఇది సెల్ డివిజన్లో ఏ స్టేజ్ అంటే మెటాఫేజ్ అని చెప్తాం. ఎలా చెప్పగలము అంటే క్రోమోజోమ్స్ అరేంజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్కి సెంటర్లో అరేంజ్ అయినాయి కాబట్టి మెటాఫేజ్ అని చెప్పొచ్చు. ఏమైనా 2 ఈవెంట్స్ రాయమన్నాడు. 2 ఈవెంట్స్ అంటే క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ఈక్వటోరియల్ ప్లేట్. ఈక్వటోరియల్ ప్లేట్ మీద అరేంజ్ అయినాయి 1 పాయింట్. సెకండ్ వచ్చేసరికి స్పిండిల్ ఫైబర్స్ అటాచెస్ టు ద సెంట్రోమియర్ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్కి సెంట్రోమియర్కి అటాచ్ అయినాయి అని రాస్తే సరిపోతుంది. 2 ఈవెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెలవరీ డక్ట్స్ ఆర్ క్లోజ్డ్? ఇది యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్. ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల నేను 7th లెసన్ కూడా ఇంక్లూడ్ చేసేసి ఇచ్చేసాను పొరపాటున, సారీ. అయితే మీరు దీనికి ఆన్సర్ చేయగలగచ్చు. ఫస్ట్ లెసన్ మనం సెలవరీ గ్లాన్స్ గురించి చదువుకున్నాం కదా, సో ఆ నాలెడ్జ్తో మనం చేయొచ్చు. సెలవరీ డక్ట్స్ క్లోజ్ అయిపోతే ఏమవుతుంది? సెలైవా విల్ నాట్ ఎంటర్ ఇంటూ మౌత్లోకి రిలీజ్ అవ్వదు సెలైవా. సో దానివల్ల ఏమొచ్చు? డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ మౌత్లో డైజెషన్ జరగదు, ఎంఐలేస్ అనే ఎంజైమ్ లేదు కాబట్టి. ఇంకా ఏమవుతుంది? ఫుడ్ విల్ నాట్ గెట్ మాయిస్ట్గా అవ్వదు ఫుడ్. సో దానివల్ల ఏమవుతుంది? ఫుడ్ గెట్స్ స్ట్రక్ ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్. సో సెలైవా ఉండడం వల్లే ఫుడ్ ఈజీగా కిందకి జారిపోతుంది స్టొమక్లోకి. బట్ సెలైవా లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ స్ట్రక్ అయిపోతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్రాస్ పాలినేషన్లో మనకి ఇట్లా వచ్చింది. క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈస్ ద ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ ఎబో ప్రోజెనీ? ఫీనోటైపిక్ రేషియో అంటే ఫిజికల్ అపియరెన్స్. సో 2 టాల్గా ఉంటాయి, 2 డ్వార్ఫ్గా ఉంటాయి. సో మన రేషియో ఎలా రాయొచ్చు? 2:2 రాయొచ్చు. 2:2 ఆన్సర్. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ డ్వార్ఫ్ ఇండివిజువల్స్ వచ్చేసరికి మనకి ఈ 2 డ్వార్ఫ్గా వస్తాయి. అంటే 4 ఇండివిజువల్స్లో 2 డ్వార్ఫ్ కాబట్టి 50%. సో పర్సంటేజ్ ఆఫ్ డ్వార్ఫ్ ఇండివిజువల్స్ 50% అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఆన్సర్. ఓకేనా? 2:2 ఆన్సర్ హియర్, అండ్ ఇక్కడ 50% అని రాయాలి. నెక్స్ట్ స్లోగన్స్, ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ గురించి స్లోగన్స్ రాయాలి ఉంటుంది. సేవ్ వాటర్, సేవ్ నేచర్, అలాంటి స్లోగన్స్. నెక్స్ట్ సమ్ వేస్ ఆఫ్ రీయూజింగ్ ఏ రీసోర్స్. ఏదైనా ఒక రీసోర్స్ని తీసుకొని వాటిని ఎలా రీయూజ్ చేస్తారంటే వాటర్ని తీసుకోవచ్చు. ఏం చేయొచ్చు? హ్యాండ్ వాష్ నియర్ ట్రీస్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. లేదా వీ కెన్ యూజ్ వాటర్ విచ్ ఈజ్ యూజ్ ఫర్ లాండ్రీకి యూజ్ చేసిన వాటర్ని వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ కార్ వాష్కి యూజ్ చేయొచ్చు. అలాంటి పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడతో మనకి 2 మార్క్ క్వశ్చన్స్ ఫినిష్ అయిపోయినాయి. లాస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్, ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్ ఫర్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అందులో ప్రొసీజర్ అబ్జర్వేషన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయాలి. ఏంటిది? ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసాం కదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హీట్ ఎనర్జీ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. వై డు వి pour liquid paraffin wax on glucose solution అంటే టు కట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్. Gas released in this experiment is a carbon dioxide. How can you remove dissolved oxygen from glucose solution అంటే by boiling glucose solution for some time. ఓకేనా? ఇవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ టు ఏ పాటెడ్ ప్లాంట్ కెప్ట్ నియర్ విండో? ఫోటోట్రాపిజం జరుగుతుంది, ప్లాంట్ బెండ్ టువర్డ్స్ సన్లైట్. సో దాని గురించి కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి రాయమన్నాడు. సో యూజింగ్ ఏ రిసోర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ అవైలబుల్ టు నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. ఒక రిసోర్స్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలంటే ఆ రిసోర్స్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అవైలబుల్గా ఉండాలి. సో దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. దాని గురించి రాయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి మీరు ఏ క్వశ్చన్నే ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాసింగ్ చెక్కర్ బోర్డ్ విత్ ఎగ్జాంపుల్. మేబీ మొన్న మీకు ప్రీ ఫైనల్లో కూడా ఇదే క్వశ్చన్ వచ్చినట్టుంది. సో మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెక్కర్ బోర్డ్లో రాయాలి ఎగ్జాంపుల్ తీసుకుని. లేదా ఇంటర్నల్ చాయిస్లో మనం బయోమాస్ డెఫినేషన్ రాసి, మనం కింద ఇచ్చాడు కదా గ్రీన్ లీవ్స్, హెర్బివోర్స్, ప్రిడేటర్స్ అండ్ హాల్, దీన్ని బయోమాస్ పిరమిడ్గా డ్రా చేయాల్సి ఉంటుంది. సో అప్రైట్ పిరమిడే వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏది బాగా వచ్చింది అని అనిపిస్తే అది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 32nd క్వశ్చన్ వచ్చేసరికి టేబుల్ ఫామ్ ఇచ్చాడు. సో విలియం హార్వే ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా, దాన్ని బట్టి ఈ టేబుల్ని ఫిల్ చేయమన్నారు. థిక్నెస్ ఆఫ్ వాల్స్ వచ్చేసరికి ఆర్టరీస్ థిక్, వెయిన్స్ థిన్గా ఉంటాయి. ప్రెషర్ వచ్చేసి ఆర్టరీస్ హై, వెయిన్స్ లో. వాల్స్ ఆర్టరీస్లో ఆబ్సెంట్, వెయిన్స్లో ప్రెజెంట్. డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో వచ్చేసరికి ఆర్టరీస్ ఫ్రమ్ హార్ట్ టు ఆర్గన్స్, వెయిన్స్ వచ్చేసరికి ఫ్రమ్ బాడీ ఆర్గన్స్ టు హార్ట్కి తీసుకొస్తాయి. ఓకేనా? ఇలా రాయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్లో నేను మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చాను. అఫ్కోర్స్ ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చనే, బట్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆన్సర్స్ అన్ని పారాగ్రాఫ్లోనే ఉన్నాయి.
వాట్ ఈస్ ద నర్వ్ ఇన్వాల్వ్ ఇన్ క్యారింగ్ హంగర్ సిగ్నల్స్ టు బ్రెయిన్ అంటే వేగస్ నర్వ్, 10th క్రేనియల్ నర్వ్. విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈ సెంటర్ ఫర్ హంగర్ ప్యాంక్స్? డయాన్సెఫ్లాన్, బ్రెయిన్లో ఉండే డయాన్సెఫ్లాన్ సెంటర్ అనమాట హంగర్ ప్యాంక్స్కి. హౌ లాంగ్ హంగర్ ప్యాంక్స్ కంటిన్యూ, ఎంతసేపు ఉంటాయి హంగర్ ప్యాంక్స్ అంటే 30 to 45 minutes. విచ్ కెమికల్ సబ్స్టెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోటివేటింగ్ అంటే గ్రెలిన్ అనే హార్మోన్ మనకి ఆకలి వేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఓకేనా, చాలా ఈజీ. నెక్స్ట్ లాస్ట్ డయాగ్రామ్ క్వశ్చన్. లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ డ్రా చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ కదా. లేదు డయాగ్రామ్ అంత పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. డయాగ్రామ్ వాడే ఇచ్చేసాడు కదా. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఫీమేల్ గామెటోఫైట్. లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద డయాగ్రామ్. లేబులింగ్ చేయమన్నాడు. ఏంటివి? దీస్ 3 ఆర్ యాంటీపోడల్స్ అండ్ ఈ 2 వచ్చేసరికి పోలార్ న్యూక్లియై. దిస్ సెల్ ఈజ్ అ పోలార్ సెల్ ఆర్ సెంటర్ సెల్ అని పిలవచ్చు. దిస్ 2 ఆర్ సినర్జీస్. దిస్ ఈజ్ అ ఎగ్ సెల్. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ న్యూక్లియర్ ప్రొడ్యూసెస్ జైగోట్. ఏ న్యూక్లియస్ జైగోట్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఎక్సెల్లో ఉన్న న్యూక్లియస్. ద న్యూక్లియస్ ప్రెసెంట్ ఇన్ ద ఎక్సెల్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విచ్ న్యూక్లియస్ ప్రొడ్యూసెస్ పిఈఎన్, ప్రైమరీ ఎండోస్కోన్ న్యూక్లియస్ని ప్రొడ్యూస్ చేసే న్యూక్లియస్ ఏంటిది? పోలార్ న్యూక్లియై. ఓకేనా. ఇది పేపర్. ఈజీగా ఉందా కష్టంగా ఉందో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. మ్యాక్సిమం మిక్స్డ్గానే ఇచ్చాను నేను. బాగా చదివే వాళ్ళకైతే ఈజీగా అనిపిస్తుంది, కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళకైతే అఫ్కోర్స్ కొంచెం ఈజీగా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో ఈ పేపర్ మీరందరూ ఆన్సర్ చేసే ఉంటారనుకుంటున్నాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే వీలైనంత ఎక్కువగా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.